ఒక చిన్న అద్భుతమైన శాంతి ప్రక్రియను తెలుపుతాను. దానివల్ల మీకు భార్యాభర్తల మీద చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే, ఏదైనా వస్తువు పోయినా సరే, మనం ఏదైనా కోరిక ఉంటుంది, మనకు ట్రాన్స్ఫర్ కావాలనో, లేకుంటే ఏదో పని జరగాలనో, చిన్న చిన్న పనులు ఉంటాయి జరగాలనో అలా అనుకుంటుంటాం. ఆ పనులను జరగడానికి కారణం ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే కంటిన్యూస్గా ఆ పని చేయబోయే ముందు కానీ ఉదయం స్నానం చేసిన తర్వాత కానీ కొన్ని రోజుల పాటు జపిస్తూ ఉంటే దానివల్ల మీకు ఆ పనులు సాఫీగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలు తొలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ మంత్రాన్ని చదవండి. అలాగే ఇంటర్వ్యూకు మీ ప్రొఫైల్ అప్లై చేస్తున్నారు, ఆ సమయంలో చదివి అప్లై చేయండి. అలాగే మీరు ఎక్కడికో బయలుదేరుతున్నారు, ఈ వస్తువులు జాగ్రత్తగా ఉండడం కొరకు ముందు ప్రయత్నించి కొంతసేపు జపం చేసుకొని ప్రయత్నించి అలా చేయడం వల్ల ఆ మంత్రాన్ని మనం ప్రయాణం చేస్తున్నంతసేపు కానీ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చున్నారు, వెయిటింగ్లో ఉంటారు మీరు, ఆ సమయంలో మీరు ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల మీకు తెలిసిన ప్రశ్నలే వాళ్ళు అడిగి మీకు చాలా సులువుగా మీకు ఉద్యోగం వచ్చే జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫర్ కొరకు మీరు అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, అలాగే ఈ మంత్రాన్ని మనసులో జపం చేస్తూ వెళ్ళండి. అలా చేయడం వల్ల మీకు త్వరగా ఫలితం లభిస్తుంది. అది ఏంటంటే కార్తీక వీరార్జున మంత్రం. స్నానం చేసి శుచిగా ఈ మంత్రాన్ని ముందు ఇంట్లో 27 సార్లు జపం చేసుకున్న తర్వాత మిగతా సమయంలో చేయాలి. అది ఆ మంత్రం జపిస్తే మాత్రం మీకు అన్ని రకాల పనులు సులువుగా సాగిపోతాయి. అలాగే ఇంట్లో డబ్బు పోయింది, ఆ డబ్బు పోతే కూడా దొరకడానికి కూడా ఈ మంత్రాన్ని కొన్ని రోజుల పాటు జపం చేస్తే తప్పకుండా తిరిగి మీకు పోయిన వస్తువు లేకపోయినా దొరుకుతుంది. అలాగే ఆ మంత్రం ఏంటంటే ఓం కార్తీక వీరార్జున అయ నమః రాజబాహు సహస్రవాస్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే. ఈ మంత్రాన్ని మనసులో చెప్పుకొని రోజు పూజ చేసేటప్పుడు 25 సార్లు జపించుకొని, వీలైతే 108 సార్లు జపించుకొని, లేదా ఒక ఊదుకడ్డి వెలిగించి ఆ ఊదుకడ్డి అయిపోయినంత కాలం జపించండి. చాలా పెద్ద వస్తువు పోయింది అనుకోండి, లేక పెద్ద ఉద్యోగం రావాలనుకోండి, పెద్ద కార్యక్రమం ఉంటుంది అనుకోండి, అట్లాంటి దాని కొరకు ప్రయత్నించి ఓ ప్లాట్ కొనాలనుకుంటారు, ఆ ప్లాట్ కొనడానికి అతను అమ్మితే బాగుండే అనుకుంటారు. లేకుంటే మీరు ఏదైనా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు, ఆ ఫ్లాట్ ఎక్కడైనా మంచి ఫ్లాట్ దొరికితే బాగుండే అనుకొని మీరు ప్రయత్నం చేస్తే, మీరు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ కూడా ప్రయత్నం చేస్తే, ఇలాంటివి ఏదైనా డబ్బు పోయిందకు ఆ డబ్బు తిరిగి దొరకాలనుకుంటే, వస్తువు పోయిందకు వస్తువు తిరిగి దొరకాలనుకుంటే, పర్స్ ఎక్కడో పోయింటుంది, ట్రైన్లోనూ సర్టిఫికేట్స్ పోయింటాయి, అవి దొరకడానికి కాను ఇలా ఈ మంత్రాన్ని కొంతకాలం జపం చేస్తే, ఊదుకడ్డి వెలిగి చాలా కూర్చొని జపం చేయాలి. అది కనీసం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు చేస్తుంటే తప్పకుండా మీకు ఈ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ప్రయత్నించి చూడండి. శుభమస్తు.